Hello, I am Dr. Divya Siddhavaram, consultant dermatologist, Tatva Skin Clinic, Hyderabad. విటిలిగో దీన్ని మనం బొల్లి అంటామండి తెలుగులో. విటిలిగో గురించి ఎన్నో సందేహాలు, ఎన్నో అపోహలు మేము డైలీ బేసిస్లో వింటూ ఉంటాము. దాంట్లో మొదటిది నన్ను అడిగే క్వశ్చన్, బొల్లి అంటువ్యాధా అని. బొల్లి అంటువ్యాధి కాదండి, ఒకరిని ముట్టుకుంటే మీకు వచ్చే రోగం కాదు. మీకు అది ఒక జెనెటిక్ డిసీజ్, ఆటో ఇమ్యూన్ ప్రీడిస్పోజిషన్, ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల మీకు బొల్లి వచ్చే ఆస్కారం ఉంటుంది. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నన్ను అడిగేది, బొల్లికి క్యూర్ లేదంట కదా డాక్టర్, ఏం చేయాలి అని. బొల్లికి చాలా ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయండి. బొల్లి తగ్గే ఆస్కారం కూడా ఉంది. పూత మందుల దగ్గర నుంచి, అది కాకుండా ఎన్నో రకాల ఇమ్యూనోసప్రెసెంట్ ఓరల్ మెడికేషన్ కూడా బొల్లి కంట్రోల్ కోసం మనం వాడుతూ ఉంటాము. ఒక పాయింట్ ఆఫ్ టైంలో బొల్లి తగ్గిన తర్వాత కొన్ని మచ్చలు ఉండిపోతూ ఉండొచ్చు, కొంతమందికి రెసిస్టెంట్ ఏరియాస్ మిగిలిపోతే దాన్ని మనం ట్రీట్ చేయడానికి కూడా కొన్ని సర్జికల్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. బొల్లి గురించి ఎటువంటి వేరే అపోహలు ఉన్నా కానీ, సందేహాలు ఉన్నా కానీ మీ డర్మటాలజిస్ట్ని అడిగి తెలుసుకోండి.